నమస్కారం. ఆ రోజు జూన్ 4, 1883 సంవత్సరం సోమవారం రోజు శ్రీరామకృష్ణుల వారు గంగానదికి అభిముఖంగా ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు వసారాలో మందహాసోదంలై కూర్చుని ఉన్నారు. మా కూడా అక్కడ ఉన్నాడు. రాఖాల్ తల ఆయన ఒళ్ళో పెట్టుకుని పడుకుని ఉన్నాడు. కొన్ని రోజులుగా రాఖాల్ని బాలగోపాలుడిగా ఆయన భావిస్తున్నారు. అంచేత అలా రాఖాల్ తలని ఆయన ఒళ్ళో పెట్టుకున్నారు ప్రేమతో. తర్వాత అక్కడ రామ్లాలు, బలరాం, ఇంకా కొంతమంది భక్తులు కూడా అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణుల వారు బలరాంతో ఇలా అన్నారు, నువ్వు ఈవేళ ఇక్కడే భోంచేయి అని చెప్పారు. మా కూడా ఆ క్రితం రాత్రి దక్షిణేశ్వరంలోనే పడుకున్నాడు. అంచేత అతను కూడా అక్కడే ఉన్నాడు. ఉదయం సుమారు 9 గంటల సమయం అయి ఉంటుంది. శ్రీరామకృష్ణుల వారు తమకు పూర్వం కలిగినటువంటి ఆధ్యాత్మిక అనుభూతుల్ని, దైవోన్మత్త స్థితుల్ని గురించి వివరిస్తున్నారు వీరికి. ఆ రోజుల్లో నా మానసిక స్థితి ఎలా ఉండేదని ఎప్పుడూ దివ్యోన్మత్త స్థితిలో ఉండేవాడిని. రాత్రింపవాళ్ళు ఎలా గడిచిపోయేవో తెలిసేది కాదు. అందరూ నాకు పిచ్చి పట్టింది అన్నారు. అందుకే నాకు వివాహం చేశారు. ఎప్పుడూ దైవోన్మాదంలోనే ఉండేవాడిని. నా పరిస్థితి ఏమిటా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడిని. వివాహం చేసుకున్నాను. ఆమె పరిస్థితి ఏమిటి? సరే, ఆమె కూడా నాలాగానే తింటూ తాగుతూ గడుపుతుందిలే అని సరిపెట్టుకున్నాను. ఒకసారి జయరాంపేట అత్తవారింటికి వెళ్ళాను. అక్కడ ఒక భగవత్ సంకీర్తన ఏర్పాటు చేయబడింది. అదంతా పెద్ద ఉత్సవంలాగా జరిగింది. అనేక మంది నన్ను చూడటానికి వచ్చారు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఏమిటి జనం, ఈ ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాములందరూ కూడా తమంతట తాముగానే నా దగ్గరికి వస్తే, అమ్మా నువ్వు నాకు చూపించే దర్శనాలన్నీ యథార్థమని నమ్ముతాను, లేకపోతే నేను నమ్మనమ్మా అన్నాను. వాళ్ళు మా భూస్వాములంతా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాతో మాట్లాడారు. ఆ రోజుల్లో ఎల్లవేళలా దైవోన్మాదంలో ఉండేవాడిని. 14 సంవత్సరాల బాలికని రావించి సుందరి పూజ చేశాను. ఆమెని సాక్షాత్తు జగన్మాతగా దర్శించాను. పూజ అనంతరం ఆమెకు ₹1 దక్షిణ సమర్పించి ప్రణామం చేశాను. ఆ రోజుల్లో బాలికల్ని రప్పించి కుమారి పూజ చేస్తూ ఉండేవాడిని. మరోసారి ఏమైందో తెలుసా? గడు మైదానంలో బెలూన్ ఎగరవేస్తున్నారని చెప్పి తెలిసి చాలామంది చూడటానికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక ఆంగ్లేయ బాలుడు ఒక చెట్టుకు ఆనుకుని త్రిభంగిగా నుంచున్నాడు. అతన్ని చూడగానే నాకు కృష్ణోద్దీపన కలిగి భావసమాధిలోకి వెళ్ళిపోయాను. ఆహా, ఆ రోజులు ఎలా గడిచాయని. ఆ రోజుల్లో దాదాపు బాహ్యస్పృహలో లేననే చెప్పాలి. మధుర్బాబు నన్ను తీసుకువెళ్ళి తాను ఉంటున్నటువంటి ఆ జాన్ బజార్ భవనంలో నన్ను ఉంచాడు కొంతకాలం. అక్కడ ఉన్నప్పుడు నేను సాక్షాత్తు జగన్మాత దాసీగా భావించుకునేవాడిని. అక్కడ అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా నన్ను ఒక బాలుడిగానో లేకపోతే చిన్న బాలికగానో భావించేవారు. వాళ్ళు నన్ను చూసి అస్సలు సిగ్గుపడేవారు కాదు. ఇప్పటికి కూడా అతి స్వల్పమైన విషయానికి కూడా నాకు భావోద్వేగం కలుగుతూ, సమాధి స్థితులు కలుగుతూ ఉంటాయి. రాకాలు పెదాలు కదుపుతూ జపం చేసేవాడు. అది చూడగానే నాకు భావోన్మాదం కలిగి సమాధిమగ్నుని అయ్యేవాడిని. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఆయన మగత నిద్రలో ఉన్నారు. కొంత సమయం గడిచింది. ఇంతలో మణిలాల్ మల్లిక్ వచ్చాడు. వచ్చి ఆయనకి ప్రణామం చేసి కూర్చున్నాడు. అతడు ఏవో కొన్ని సమస్యలు, సందేహాలు
శ్రీరామకృష్ణుల వారిని అడుగుతున్నాడు. ఆయన మగతలోనే సమాధానం చెప్తున్నారు అలాగే నిద్దట్లో. కాసేపు అయ్యాక ఆయన లేచి కూర్చున్నారు. లేచి కూర్చుని ఇలా అంటున్నారు, నాకు భగవల్లాభం కలగదు, నాకు ముక్తి లభించదు, బహుశా నాకు జ్ఞానం కలగదేమో, నేను బద్ధజీవిని, ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే సర్వం సిద్ధిస్తుంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణుల వారు ఒక చిన్న కథ చెప్పారు. ఒకప్పుడు ఒక అరణ్యంలో మేకల మంద పచ్చిక మేస్తున్నాయి. ఇంతలో ఒక పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి ఆ మేకల మంద మీద పడింది. ఆ పులి అప్పుడు గర్భంతో ఉంది. ఒక మేకని పట్టుకోపోయి ఉరికి ఆ బిడ్డను కని అక్కడ ఆ పులి చచ్చిపోయింది. ఆ పుట్టినటువంటి ఆ పులి బిడ్డ ఆ మేకలతో పాటే పెరిగింది. పెరిగి అది మేకలు తిన్నట్టుగానే ఆ పచ్చిగడ్డి మేయటం మొదలుపెట్టింది. పైగా మే మే అని ఆ మేకలు అరిచినట్టే అరిచేది అది. ఇలా కొంతకాలం ఆ మేకల మందతోనే సంచరిస్తోంది ఆ పులి పిల్ల. దాన్ని పులి మేక అందాం. ఇలా ఉండగా ఒక రోజున మరొక పెద్ద పులి వచ్చి ఆ మేకల మంద మీద దాడి చేసింది. ఈ చిన్న పులి పిల్లను చూసి అది ఆశ్చర్యపోయింది. ఇదేమిటి ఈ మేకల మందలో ఉంది ఇది అని చెప్పి దాన్ని దొరకబుచ్చుకుంది. మొత్తం మీద పరిగెట్టి దాన్ని దొరకబుచ్చుకోపోయేసరికి అది మే మే అని అరుస్తోంది. ఈ పెద్ద పులి ఆశ్చర్యపోయింది. దాన్ని వెంటనే పట్టుకుని ఎలాగో ఒక కొలం దగ్గరికి ఈడ్చుకువెళ్ళింది. ఈడ్చుకువెళ్ళి ఆ నీళ్ళల్లో దాని ముఖాన్ని చూపించి ఇలా చెప్పింది, చూడు, నీ ముఖం చూసుకో, నువ్వెవరో నేనెవరో నువ్వు అదే అని చెప్పింది. చెప్పి కాస్త మాంసం ముక్క దాని నోట్లో పెట్టింది. అది మొట్టమొదట తిరస్కరించింది. ఎందుకంటే గడ్డి తినడానికి అలవాటు అయింది కదా. తిరస్కరించి తర్వాత మెల్లిగా ఆ రక్తం రుచి మరిగి ఆ మాంసం ముక్క తింది. వెంటనే రా, నువ్వెవరనుకున్నావు, నేనెవరో నువ్వు అదే అని చెప్పి ఆ మేకల్లో పెరిగినటువంటి ఆ పులిపిల్లని తనతో పాటు ఆ పెద్ద పులి అరణ్యంలోకి తీసుకువెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆ గురువు ద్వారా నీ యొక్క సంశయాలన్నీ సమసిపోయి నీకు జ్ఞానోపలబ్ధి కలుగుతుంది. కొంత ఆధ్యాత్మిక సాధన చేయగానే గురువు ఇదే అని తెలియచేస్తాడు శిష్యుడికి. ఆ తర్వాత శిష్యుడే స్వప్రయత్నంతో తాను పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా యథార్థం కాదు సుమా అని చెప్పారు శ్రీరామకృష్ణుల వారు. ఇంతలో ఒక భక్తుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఏమిటి అయితే భగవంతుడు ఒక్కడే సత్యమైతే సంసారాన్ని త్యజించాలా ఏమిటి? ఆ బెస్తవాడు సంసారాన్ని త్యజించాడు, మరి అందరం కూడా సంసారం త్యజించాలా అని మనస్సులో అనుకుంటున్నాడు. శ్రీరామకృష్ణుల వారు భావగ్రాహి. ఆయన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని పసిగట్టగలరు. వెంటనే ఆయన అతని యొక్క భావాన్ని గ్రహించి ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక గుమాస్తా ఏదో ఒక తప్పుడు పని చేసి చెరసాలకు వెళ్ళాడు అనుకుందాం. అతడు చెరసాలలో గడపవలసిందే. అయితే శిక్ష పూర్తయి చెరసాల నుంచి విడుదలైన తర్వాత అతడు ఏం చేస్తాడు? రోడ్డు మీద గంతులు వేసుకుంటూ తిరుగుతాడా? మళ్ళీ అట్లాంటి గుమాస్తా ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసి ఉద్యోగం సంపాదిస్తాడు, మళ్ళీ తన పని తను చేసుకుంటాడు. అలాగే శిష్యుడు గురువు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ముక్తుడై సంసారంలో జీవిస్తాడు. జీవన్ముక్తుడు అంటాం అట్లాంటి వాళ్ళని అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు ఆ ప్రసంగాన్ని ముగించారు. ఆ రోజు సమావేశం అక్కడితో ముగిసింది. మరల మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.